ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రెండతయ్య నాకు భయం, నేను రానమ్మా. సరే, నేనే వెళ్తాను. నేనే వెళ్ళి దాన్ని ఫినిష్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. నేను నాన్న ఇక్కడే ఉండి పైకి ఎవరు రాకుండా చూస్తాం. సరే పని. ఒరే, ఇంట్లోనే హత్యా ప్రయత్నమా? దొరికేస్తామేమోరా? దొరకం నాన్న. ఊర్వశి ఎంతకన్నా తెగిస్తుంది. ఊర్వశి గురించి నాకు బాగా తెలుసు. ఒరే, నువ్వు ఆడపిల్లని పెళ్లి చేసుకోలేదురా, ఆడపులిని పెళ్లి చేసుకున్నావు. జాగ్రత్త. చేతిలో డబ్బులు లేవు, చేయడానికి పని కూడా లేదు. ఇప్పుడు ఏం చేయాలి? డబ్బులు ఎలా సంపాదించాలి? మిగతా రోజులన్నీ ఎలా సర్వైవ్ అవ్వాలి? ఏం చేయాలో ఏమీ అర్థం కావడం లేదు. ఏంటో నా మనసు ఈ ఇంటి చుట్టూనే తిరుగుతుంది. బాలా బాలా బాలా. ఎరి బాబు, ఏంటి నువ్వు ఇలా వచ్చావు? బాలగారు, అలా అనకూడదు. మా బాలాకి చమత్కారాలు ఎక్కువే. మీరేంటండి ఇలా వచ్చారు? ఏం లేదు, మా అత్తయ్య వల్ల మీకెక్కడా పని దొరక్క ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. అందుకే ఓ పాలు మీతో మాట్లాడదామని వచ్చాను. నేను మా అత్తయ్యలాగా కాదులేండి. సుందరి, ఎర్రి బాబు వెరీ గుడ్ బాబు. బాలగారు, అలా అనకూడదని చెప్పాను కదా. ఏం కాదు, ప్రెసిడెంట్ గారికి ఎర్రి బాబు పేరే బాగుంటుంది. బాలా, అందరిలో ఉన్నప్పుడు అలా అనకూడదు. నువ్వేదో నన్ను అన్నయ్యలాగా చూస్తున్నావు గానీ అందరూ నన్ను గౌరవంగా ఈ ఊరికి ప్రెసిడెంట్ గా చూస్తుంటారు. బాలగారు, మీరు ఇంకోసారి ప్రెసిడెంట్ గారిని అలా అనకూడదు, సరేనా? సరే, నువ్వు లేనప్పుడు అంటానులే. సర్లే. చూడు త్రిపుర, మా అత్తయ్య మిమ్మల్ని పని చేయకుండా ఆపినా మీకు ఇక్కడ ఇబ్బంది ఏమి ఉండదు. మీకు అండగా నేనుంటానని మీకు భరోసా ఇవ్వడానికి వచ్చాను. మీరు ఆ మాట అన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అర్రే, అప్పుడే థ్యాంక్స్ అనమాకండి. మీకు నేను ఒక పని కూడా చూసి పెట్టా. మన ఊరి చివర జీడిపేకల ఫ్యాక్టరీ ఒకటి ఉంది. నువ్వు 10 గంటలకల్లా మా రైస్ మిల్కి వచ్చేస్తే ఏంటి, వాళ్ళు అక్కడికి పిలిపించేసి వాళ్ళతో మాట్లాడించేసి నిన్ను పనిలో పట్టించేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. మీరు చేసే ఈ మేలు నేను మర్చిపోలేను. 10 గంటలకు వస్తే నువ్వు చేసే మేల్ని నేను ఎప్పటికీ మర్చిపోనులే. చాలా థ్యాంక్స్ ఎర్రి బాబు. బాలగారు, పర్లేదులే త్రిపుర. నేను మీకు హెల్పింగ్ చేస్తున్నాను కదా, మరి కాఫీ అయినా ఎట్టేయచ్చుగా. అయ్యో, ఒక్క నిమిషం ఇస్తాను, కూర్చోండి. కూర్చో. నా కోసం నువ్వే నిల్చుంటావులే. కూర్చో, నువ్వు వెళ్ళి కూర్చో, వెళ్ళు. తీసుకోండి.
సారీ త్రిపుర. ఆహాహాహా. ఈ గోదావరి జిల్లాలో ఇట్లాంటి కాఫీ నేను ఎప్పుడూ తాగలేదు. చాలా బాగుంది. ఈ కాఫీ కోసమైనా రోజు మీ ఇంటికి రావాలనిపిస్తుంది. మ్మ్. 10 గంటలకల్లా మిల్లుగాడికి వచ్చే మర్చిపోకే. ఉమ్, అలాగేనండి. ఆ, బాలా. ఆ. ఏంటి ఎప్పుడు లేంది ఇలా పైకొచ్చు? ఏ రాకూడదా? ఎండలో నిలబడితే డి విటమిన్ వస్తుందని నీకు తెలుసు కదా, అందుకే వచ్చాను. నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు కదా, కాబట్టి నీకు ఎండ చాలా అవసరం. నువ్వు రోజు ఇలాగే వాకింగ్ చేస్తూ ఉండు, డి విటమిన్ వస్తుంది.